ఇవ్వండి, నాకు డబ్బులు కావాలండి. ఒక నిమిషం, అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మ, తమ్ముడు కాలేజ్ ఫీజా రేపు ఆదివారం కట్టేద్దామమ్మ. అలానే చెల్లికి కూడా చెప్పు, హాస్టల్ ఫీజు పంపించేస్తాను. సరేనమ్మా, ఉంటాను. ఇవ్వండి. ఏంటను నేను ఇప్పుడు డబ్బులు అడిగాను, ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి? డబ్బులు దేనికి ఇప్పుడు? నేను షాపింగ్ చేయాలి. నెక్స్ట్ మంత్లో తీసుకో, ఈ నెల కొంచెం అవసరాలు ఉన్నాయి. ఓహో, మీ అమ్మ ఫోన్ చేయంగానే మీ తమ్ముడు కాలేజ్ ఫీజు, మీ చెల్లి హాస్టల్ ఫీజు కట్టడానికి అయితే డబ్బులు వస్తాయి, నాకు ఇవ్వడానికి మాత్రం డబ్బులు రావు. అయినా వాళ్ళు ఏంటండి ప్రతిదానికి ఫోన్ చేసి మీ దగ్గర డబ్బులు అడుగుతారు? ఏ మీరు ఉద్యోగం చేస్తున్నారనా? అను, నీకు ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటి? ఈ అగ్గిపెట్టెలో ఒకటే పుల్లు ఉంది. ఈ ఒక్క పుల్లతో 10 దీపాలు వెలిగించాలి. ఎలా వెలిగిస్తావు? ఫస్ట్ ఒక దీపం వెలిగిస్తానండి, ఆ ఒక్క దీపం సహాయంతో మిగతా 9 దీపాలు కూడా వెలిగిస్తాను. ఇప్పుడు నేను చేసేది కూడా అదే కదే.